హైకోర్టు కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కేటాయించడం అన్యాయమన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యవసాయ రంగానికి, పరిశోధనల ఆవిష్కరణలకు ఆటంకదాయకంగా ఉంటుందన్నారు. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి సంబంధించిన యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. జయతు జయతు పుడమి తల్లి పూజాలయం, జయతు జయతు అన్నదాత సేవాలయం, పంట సిరుల పరిధి పెంచే పరిశోధనాలయం, సాగుబడుల సంస్కృతిని రైతులకందించే బోధనాలయం, తిరుగులేని శక్తులుగా మహిళలను పొందించే గృహ విజ్ఞానాలయం. మీకు 100 ఎకరాలు కావాలంటే ఎవరికి ఇబ్బంది లేకుండా హైకోర్టు కట్టుకోవటానికి మంచి ఒక వీలుండేటువంటి స్థలాలు చాలా ఉన్నాయి. మేము చూపిస్తామని కూడా చెప్తాం. మా వైపు నుంచి మేము ఆ ప్రయత్నం చేస్తాం. మీ వైపు నుంచి కూడా మీరు పోరాడుతూనే ఇప్పుడు రైతు నాయకులని, తర్వాత ఏంటంటే అడ్వకేట్స్ ని, తర్వాత ఎమ్మెల్యేస్ ని, తర్వాత మీ వీసీని ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళని మీద ఒత్తిడి చేసి వాళ్ళ వైపు నుంచి కూడా లెటర్స్ అనేది పెట్టియాలి. ఆ రకంగా జరిగినట్టయితే ఇది వాళ్ళు ఈ జీవోని రద్దు చేసుకుని ఈ 100 ఎకరాలు తీసుకోవటం అనేది ఆగిపోవటం అనేది జరుగుద్ది. ఇది మనది వ్యవసాయ దేశం, వ్యవసాయ రాష్ట్రం.